దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు మహాలక్ష్మి హత్య కేసులో నిందితుడి సూసైడ్ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ముక్తిరంజన్ రాయ్ అనే వ్యక్తి మహాలక్ష్మిని అత్యంత దారుణంగా 59 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో కుక్కిన వ్యవహారంతో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. అయితే ఈ హత్య అనంతరం కొన్ని రోజులకి నిందితుడు ముక్తిరంజన్ చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఆమెను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో సూసైడ్ నోట్ లో నిందితుడు రాసుకొచ్చాడు. ఆమె తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ గొడవపడి దాడి చేసి కొట్టిందని, తన అహం దెబ్బతినడంతో ప్రతిదాడి చేసి గొంతు నులిమి చంపినట్టు లెటర్లో నిందితుడు రాశాడు. ఆ తర్వాత డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లి ఆక్సల్ బ్లేడ్తో 59 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో ఉంచానని తెలిపాడు. శరీర భాగాల నుంచి వాసన రాకుండా రసాయనాలను స్ప్రే చేసినట్టు చెప్పాడు. ఆ తర్వాత బాత్రూంను శుభ్రం చేసి ఇంటికి తాళం వేసి రైల్లో ఒడిశాలోని తన సొంతూరు పండికి వెళ్ళినట్టు సూసైడ్ నోట్లో ముక్తిరంజన్ రాయ్ రాశాడు. అతి దారుణంగా మహాలక్ష్మి హత్య జరిగాక ముక్తిరంజన్ పట్టుకుందామని బెంగళూరు పోలీసులు ప్రయత్నిస్తున్న వేళ నిందితుడు ఉరేసుకుని చనిపోయాడు. విచారణ చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్న సూసైడ్ లెటర్తో పాటు ల్యాప్టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముక్తిరంజన్ రాయ్, లక్ష్మి ఇద్దరు మల్లేశ్వరంలోని ఓ సంస్థలో పనిచేసేవారు. ఇదే సమయంలో వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు కలిసి ఒక గదిని అద్దెకు తీసుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ రాయ్ ఇతర యువతులతో చనువుగా మాట్లాడడం లక్ష్మికి నచ్చలేదు. దీంతో ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. అయితే అప్పటికే పెళ్ళై ఒక బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి రాయ్ నిరాకరించాడు. వారం రోజులు సెలవు పెట్టిన లక్ష్మి ఉంటున్న గదికి సెప్టెంబర్ 21న సాయంత్రం నిందితుడు వెళ్ళాడు. ఆ టైంలో గొడవ పతాక స్థాయికి చేరాక హత్య జరిగిందని రాయ్ రాసిన లెటర్లో పోలీసులు గుర్తించారు.